హే గైస్, ఎలా ఉన్నారు? లెట్స్ స్టార్ట్ విత్ అన్ అన్కంఫర్టబుల్ ట్రూత్. ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్గా ఫెయిల్ అవుతూ ఉంటాయి. దీనికి కారణం వాళ్ళకి ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ రాక కాదు, వాళ్ళు ఫెయిల్ అయ్యేది లైఫ్ అన్ప్రిడిక్టబుల్ అనే విషయాన్ని గుర్తించలేకపోవటం వల్ల. ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీ అంటే జస్ట్ మనీ కాదు, మనీ అంటే ఎఫర్ట్, ఒక సెక్యూరిటీ, ఒక స్టెబిలిటీ. సంపాదించే ప్రతి రూపాయి వెనక ప్రెషర్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందుకే రోజు టీ, టిఫిన్, ఫ్యూయల్, ఫోన్ ఛార్జెస్ మీద 400 నుంచి 500 ఖర్చు చేసేవాళ్ళు ఒక్కసారిగా ఇన్సూరెన్స్ మీద 15-20 వేల రూపాయలు ఖర్చు చేయడానికి అస్సలు ముందుకు రారు. అలా అని వాళ్ళకి లైఫ్ మీద వాల్యూ, వాళ్ళ ఫ్యామిలీస్ ప్రొటెక్ట్ చేయాలి అనే కోరిక ఉండవు అని కాదు, ఉంటాయి. కానీ ఇన్సూరెన్స్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అనే ప్రీ ఆక్యుపైడ్ థింకింగ్ వాళ్ళని ఇన్సూరెన్స్కి దూరం చేస్తుంది. ప్రాబ్లమ్ సైజ్ తెలియకపోతే సొల్యూషన్ అనేది అర్థం కాదు. సో ముందు ఇండియాలో ఇన్సూరెన్స్ మార్కెట్ రియాలిటీ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇండియాలో ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది జస్ట్ 4.2%, వెరాజ్ గ్లోబల్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ యావరేజ్గా 7.23% ఉంది. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే రేషియో ఆఫ్ టోటల్ యాన్యువల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ కంట్రీ. సింపుల్గా చెప్పాలంటే ఒక కంట్రీ ఎకానమీ ఇన్సూరెన్స్ పార్టీ ఎంత ఉంది అనేది ఈ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ తెలుపుతుంది అనమాట. సో మన ఇండియాలో ప్రతి 100 మందిలో కేవలం 4 మాత్రమే ప్రాపర్ ఇన్సూరెన్స్తో ఉన్నారు. మిగతా 96 మంది లిటరల్గా దేవుడి మీద భారం వేసి ఏమన్నా అటు ఇటు అయితే 2 గాజులు అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ 7 సంవత్సరాల క్రితం వచ్చిన కోవిడ్ లైఫ్ అనేది ఎంత ప్రిడిక్టబుల్లో అందరికీ అర్థమయ్యేలాగా చేస్తుంది. కోవిడ్ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద పడింది. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ డేటా ప్రకారం లాస్ట్ 4 ఇయర్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ రేట్స్ వచ్చేసి 41% దాకా పెరిగిపోయారన్నమాట. 2020లో 10,000 రూపాయలు ఉన్న ప్రీమియమ్స్ ఈ రోజున 14,000 రూపాయలు అయింది. దీనికి కారణం క్లెయిమ్ రికార్డ్స్లో స్పీడ్ పెరిగిపోవటం. కోవిడ్తో ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక రియాలిటీ చెక్ దొరికింది. ఇండియన్స్ లీడ్ చేసే లైఫ్ స్టైల్ చాలా రిస్కీ అని, డెత్ రేట్స్ ఓన్లీ సీనియర్ సిటిజన్స్లోనే కాదు యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా డెత్ రేట్స్ పెరిగిపోయాయని ఇన్సూరెన్స్ కంపెనీస్కి బాగా అర్థమైంది. ఒకసారి ఆలోచించండి, 25 సంవత్సరాల ఒక హెల్దీ నాన్ స్మోకర్ యంగ్ మ్యాన్ 1 crore కవరేజ్కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఎర్లీగా తీసుకున్నాడు కాబట్టి ప్రీమియమ్స్ 12,000 నుంచి 15,000 మధ్యలో ఉంటాయి. సో ఒక 30,000 రూపాయలకి టర్మ్ పీరియడ్ పెట్టుకుంటే మ్యాక్సిమం ప్రీమియమ్స్ ఖర్చు 4.5 lakhs అవుతుంది. అండ్ ఇన్ రిటర్న్ మీకు 1 crore కవరేజ్ లభిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 20 times గ్యారంటీడ్ రిటర్న్స్. ఇలాంటి రిటర్న్స్ స్టాక్ మార్కెట్లో వస్తాయా? నో. స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్రాబిలిటీ, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాథమెటికల్ సర్టెనిటీ అనమాట. బై నౌ అందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏందో ఒక బేసిక్ ఐడియా వచ్చేసి ఉంటుంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ వెనక ఉన్న లాజిక్ కూడా అందరికీ తెలుసు. ఏముందో ఒక సర్టెన్ పీరియడ్కి మంత్లీ 500 to 600 రూపీస్ కొన్ని ఇయర్స్ పాటు కడుతూ ఉండాలి. ఆర్ ఇయర్లీ 12,000 నుంచి 15,000 కట్టాలి. ఆ సర్టెన్ పీరియడ్లో మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి 1 or 2 crores వస్తాయి. సింపుల్. కానీ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాజిక్ మీద కాదు, నమ్మకం మీద నడుస్తాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో హ్యూమన్ నేచర్ అడిగేది ఒకే ఒక సింపుల్ క్వశ్చన్: వాట్ ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ టు మీ? కవరేజ్ బాగానే ఉంది, నాకేమన్నా జరిగితే నా ఫ్యామిలీకి భారీ ఫైనాన్షియల్ హెల్ప్ అందుతుంది, కానీ నాకేం జరగకపోతే నేను కట్టిన డబ్బంతా పోయినట్టేనా? వేల మందిలో ఉండే క్వశ్చన్స్ ఇవే. ఈ క్వశ్చన్స్ కారణంగా ప్రొటెక్షన్గా ఫీల్ అవ్వాల్సిన టర్మ్ ఇన్సూరెన్స్ని బిగ్ రిస్క్గా ఫీల్ అవుతున్నారు. కానీ దీనికి ఇప్పుడు ఒక సొల్యూషన్ వచ్చింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని 1 crore కవరేజ్కి తీసుకున్నారు. అలా కవరేజ్ తీసుకొని ఒక 60 or 70 ఏజ్ వచ్చే వరకు హ్యాపీగా హెల్తీగా బ్రతికారు. అండ్ మీ టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయాల్సిన అవసరం మీ ఫ్యామిలీకి రాలేదు. కానీ మీరు టైం పీరియడ్లో కట్టిన ప్రీమియమ్స్కి సంబంధించిన డబ్బు మొత్తం మీకు తిరిగి వచ్చేస్తుంది. దీన్నే మనీ బ్యాక్ రిటర్న్ ప్లాన్స్ లేదా ప్రీమియం రిటర్న్ ప్లాన్స్ అంటారనమాట. అంటే మీరు కట్టిన మనీ తిరిగి వస్తుంది, అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కూడా ఉంటుంది. మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, అండ్ బెస్ట్ ప్లాన్ని తీసుకోవటం చాలా చాలా అవసరం. అండ్ బెస్ట్ ప్లాన్ని వెతికి పట్టుకోవడంలో డిట్టో ఇన్సూరెన్స్ మీకు హెల్ప్ చేస్తుంది. సో మనీ బ్యాక్ ప్లాన్ అనేది వినడానికి బాగుంది కదా, కానీ మార్కెట్లో 100 కొద్ది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ వీటిల్లో 1000 కొద్ది ప్లాన్స్ ఉన్నాయి. వీటిలో ఏ కంపెనీ బెస్ట్, ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏ కంపెనీ క్లెయిమ్స్ని ఫాస్ట్గా పే చేస్తుంది, ఏ ప్లాన్లో కండిషన్స్ తక్కువ ఉంటాయి, ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ నుంచి కాపాడటానికి డిట్టో ఇన్సూరెన్స్ ఉంది. డిట్టో ఇన్సూరెన్స్ బెంగళూరుకి చెందిన నితిన్ కామత్ ఇంకా నిఖిల్ కామత్ స్థాపించిన కంపెనీ అనమాట.
వీళ్ళకి జీరో ద బ్యాకింగ్ కూడా ఉంది. వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి నో స్పామ్ పాలసీస్. మీకు కాల్ చేసి పాలసీస్ అమ్మటం వాళ్ళ పనితీరు కాదు. మీకు నచ్చిన టైంలో మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి స్లాట్ టైంని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే డిట్టో వాళ్ళే మీకు కాల్ చేసి మీరు మెన్షన్ చేసిన లాంగ్వేజ్లో మీతో మాట్లాడతారనమాట. మీ ఏజ్, ఇన్కమ్, ఫ్యామిలీ కండిషన్ ఇలా ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీకు సూట్ అయ్యే బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ని వాళ్ళు మీకు రికమెండ్ చేస్తారు. ఇప్పటి వరకు డిట్టో 8 లక్షలకి పైగా కస్టమర్స్కి ఇన్సూరెన్స్ అడ్వైజ్ని ఇచ్చింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీతో డీల్ చేయడం వరకు మొత్తం ఎండ్ టు ఎండ్ సపోర్ట్ని డిట్టో అందిస్తుంది అనమాట. అంతేకాదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే టైంలో మీకు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఎదురైతే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా డిట్టో మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో కింద పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చిన డిట్టో ప్రీమియం అడ్వైజర్స్ లింక్ని క్లిక్ చేసి మీరు కన్వీనియంట్గా ఉన్న టైంలో స్లాట్ని బుక్ చేసుకోండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఒక కొత్త క్రాకర్స్ షాప్ ఓపెన్ చేశారు అనుకుందాం. ఎందుకో ఒకరోజు సడన్గా షాప్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మీకు అనిపించింది. వెంటనే ఒక ప్రైవేట్ ఫైర్ సేఫ్టీ కంపెనీకి కాల్ చేసి ప్రతి నెల నేను మీకు 5,000 రూపాయలు ఇస్తాను, ఒకవేళ ఎప్పుడైనా నా షాప్లో యాక్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్గా ఫైర్ని కంట్రోల్ చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ మా షాప్లో ఫిక్స్ చేయమని అడిగారు. దానికి వాళ్ళు ఒప్పుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి మీ షాప్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఫిక్స్ చేశారు. 30 ఏళ్ళు గడిచింది. ప్రతి నెల ఆ ఫైర్ సేఫ్టీ కంపెనీకి మీరు 5,000 రూపాయలు కడుతూ వచ్చారు. కానీ 30 ఏళ్ల తర్వాత ఒకసారి కూడా చిన్న ఫైర్ యాక్సిడెంట్ కూడా అవ్వలేదు. 30 సంవత్సరాల తర్వాత మీరు షాప్ క్లోజ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఫైర్ సేఫ్టీ కంపెనీ వచ్చి మీ షాప్లో నుంచి ఫైర్ ఎక్స్టింగ్విషర్ని తిరిగి తీసుకొని వెళ్ళిపోతూ 30 సంవత్సరాల్లో ఒక్క ఫైర్ యాక్సిడెంట్ కూడా జరగలేదు అండ్ ఒక్కసారి కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని యూజ్ చేయలేదు కాబట్టి మీరు మంత్లీ ఇచ్చిన 5,000 రూపీస్ అన్నిటినీ కలిపి మీకు తిరిగి ఇచ్చేస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతారు? అసలు ఇది ఎలా పాసిబుల్ అనే క్వశ్చన్ మీలో రైజ్ అవుతుంది. వెల్, ఇప్పుడు మనీ బ్యాక్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇదే పద్ధతిలో వస్తున్నాయన్నమాట. ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాస్ట్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని. కానీ ఈ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్ ఈ సేయింగ్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే కాబట్టి. ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్లో లాగా లాభాలు రాకపోవచ్చేమో కానీ నష్టం అయితే రాదు. నార్మల్గా ఒక టర్మ్ ప్లాన్ని తీసుకుంటే టర్మ్ పీరియడ్ అయిపోయాక కంపెనీ మీకు టాటా చెప్పి వెళ్ళిపోతుంది. కానీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీలో టర్మ్ పీరియడ్లో మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి కవరేజ్ అమౌంట్ వెళ్తుంది. అండ్ ఒకవేళ టర్మ్ అయిపోయాక కూడా మీరు హెల్దీగా బ్రతికి ఉంటే మీరు కట్టిన ప్రీమియం అమౌంట్ మొత్తం మీ చేతికి వస్తుంది. ఇప్పుడు మీరు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నెక్స్ట్ 30 ఇయర్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అంటే మీకు 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియమ్స్ కడతారు. 60 ఏళ్ల తర్వాత మీ పిల్లలు ఎదిగి మంచి జాబులు చేస్తూ స్టెబిలిటీగా ఉంటారు కాబట్టి 60 ఇయర్స్ వరకు కడతారు. అంటే మీకు 60 ఇయర్స్ వచ్చే వరకు మీ మీద డిపెండెంట్స్ ఉంటారు. సో 60 సంవత్సరాలు వచ్చేలోపు జరగరాంది ఏమైనా జరిగి మీరు చనిపోతే మీ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి కవరేజ్ అమౌంట్ అనేది వెళ్తుంది అనమాట. అలా కాకుండా 60 సంవత్సరాలు వచ్చాక మీరు హ్యాపీగా రిటైర్ అయ్యి హెల్దీగా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ 30 సంవత్సరాలు మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని యాడ్ చేసి మీ చేతిలో పెడుతుంది. సో మీకు ఇక్కడ 30 సంవత్సరాల పాటు ప్రొటెక్షన్ లభిస్తుంది అండ్ ఫైనల్గా మీ మనీ మీకు వచ్చేస్తుంది. అంటే జీరో కాస్ట్తో మీరు మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అందించారు. అండ్ మన ఇండియన్స్ మైండ్ సెట్కి ఇలాంటివి అంటే చాలా ఇష్టం కాబట్టి మనీ తిరిగి వస్తుందని విన్న వెంటనే ఈ ప్లాన్ని బై చేస్తారు. అండ్ దీంట్లో తప్పేం లేదు కూడా, ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, మనీ ఈజంట్ జస్ట్ మనీ ఫర్ ఇండియన్స్. ప్లస్ లో ప్రీమియంతో బేసిక్ టర్మ్ ప్లాన్స్ తీసుకొని చాలామంది కంటిన్యూటీ లేకుండా ఇన్కన్సిస్టెంట్గా ప్రీమియమ్స్ కడుతూ ఉంటారు. ఒక 2-3 ఇయర్స్ కట్టిన తర్వాత అబ్బా దీనివల్ల నాకేం లాభం లేదు, జస్ట్ ఒక పీడిఎఫ్ ఇంకా ఈమెయిల్ తప్ప ప్రీమియంలు కట్టడం వల్ల ఏం రిటర్న్ రాదు అని ఫీల్ అయిపోయి మధ్యలోనే ప్రీమియమ్స్ కట్టడం ఆపేస్తారు. ఇక్కడ రిటర్న్స్ ఏమి రాదు అని సైకలాజికల్ బర్డెన్ ఒకటి మైండ్లో పడిపోతుంది. సో అప్పుడేమవుతుంది, మీ ఫ్యామిలీకి మీరు ఇచ్చే ప్రొటెక్షన్ పోతుంది. షాప్లో ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు చెప్పి జరగదు అండ్ జరిగినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోతే వచ్చే నష్టం అంతా ఇంత కాదు. కానీ మనీ బ్యాక్ ప్లాన్లో చివరిలో డబ్బులు తిరిగి వస్తాయి అనే పాజిటివ్ సైకలాజికల్ రీజన్ ఉంటుంది. సో దీనివల్ల జనాలు కష్టమైనా సరే పాలసీని కంటిన్యూ చేస్తారు. ఇక్కడ ట్రిక్స్ ఏమీ లేవు, జస్ట్ డబ్బులు తిరిగి వస్తాయి అనే ప్రూఫ్ ఉంది అంతే. అయితే ఈ మనీ బ్యాక్ ప్లాన్లో ఉన్న పాయింట్స్ని
ని క్రిటిక్స్ హైలైట్ చేస్తున్నారు, అదే హై ప్రీమియం అనమాట. ఎస్, నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ కంటే మనీ బ్యాక్ ప్లాన్లో ప్రీమియం అనేది డబుల్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో మీకు కవరేజ్ అమౌంట్ మాత్రమే లభిస్తుంది, బట్ మనీ బ్యాక్ ప్లాన్లో కవరేజ్ లభించడంతో పాటు టర్మ్ పీరియడ్ని మీరు సర్వైవ్ అయితే మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి వస్తాయి. కాబట్టి ఈ ప్లాన్లో ప్రీమియమ్స్ అనేది డబుల్ ఉంటాయి అన్నమాట. సో కవరేజ్తో పాటు కట్టిన ప్రీమియమ్స్ తిరిగి రావాలనుకుంటే మాత్రం కొద్దిగా హై ప్రీమియం అమౌంట్ని కట్టాల్సి ఉంటుంది. ఈ మనీ బ్యాక్ ప్లాన్లో నాకు బాగా నచ్చింది మాత్రం పెయిడ్ అప్ ఆప్షన్ అనమాట. నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో మీరు ఫిక్స్ చేసిన టర్మ్ పీరియడ్ మొత్తం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలు టర్మ్ పీరియడ్ ఫిక్స్ అయితే ఆ 30 సంవత్సరాలు ప్రీమియం అమౌంట్ కట్టాలి. ఒకవేళ 5 years కట్టి ఆపేసారు అనుకోండి, మీ పాలసీ అనేది టర్మినేట్ అయిపోతుంది అండ్ కవరేజ్ కూడా జీరో. కానీ మనీ బ్యాక్ ప్లాన్లో మీరు 30 సంవత్సరాలు టర్మ్ పీరియడ్లో జస్ట్ 5 years కట్టి ఆపేసారు అనుకోండి, మీ కవరేజ్ ఆ 5 yearsకి తగ్గట్టే ఉంటుంది అండ్ మీరు టర్మ్ పీరియడ్ని సర్వైవ్ అయితే మీరు కట్టిన 5 years ప్రీమియం మీకు తిరిగి వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రవి 1 crore కవరేజ్కి మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ని తీసుకున్నాడు. ప్రీమియం టర్మ్ పీరియడ్ వచ్చేసి 20 years అనమాట. కానీ రవి 5 years కట్టిన తర్వాత ప్రీమియం కట్టడం ఆపేశాడు. కానీ రవి ప్లాన్ టర్మినేట్ అవ్వదు. 5 years ప్రీమియం కట్టాడు కాబట్టి అతని ప్రీమియం 25 lakhsకి చేంజ్ అవుతుంది. అంటే 20 yearsలో అతను చనిపోతే రవి ఫ్యామిలీకి 25 lakhs వస్తాయి అండ్ రవి టైం పీరియడ్ని అంటే 20 yearsని సర్వైవ్ అయితే అతను కట్టిన 5 years ప్రీమియం అమౌంట్ తిరిగి వస్తుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని సమ్ అష్యూర్డ్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇది చాలా సింపుల్. మీరు తీసుకునే టర్మ్ ఇన్సూరెన్స్లో కవరేజ్ అమౌంట్ మీ ప్రెజెంట్ యాన్యువల్ ఇన్కమ్కి 10 times ఉండాలి. అయితే ఓన్లీ ఇన్కమ్ మల్టిప్లై చేస్తే సరిపోదు. మీ ఎగ్జిస్టింగ్ లోన్స్ కానీ, మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, మీ పిల్లల ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కాస్ట్, మీ పేరెంట్స్ మెడికల్ డిపెండెన్సీ లాంటి ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి కవరేజ్ తీసుకోవాలి. కవరేజ్ విషయంలో కొద్దిగా అగ్రెసివ్ అప్రోచే బెస్ట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి కవరేజ్ హైగా ఉండేలాగే చూసుకోవాలి. చాలామంది నెక్స్ట్ ఇయర్ అంటూ ఇన్సూరెన్స్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం అమౌంట్ కూడా కాస్ట్ పెరుగుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది పారాషూట్ లాంటిది. మీకు అవసరమైనప్పుడు అది లేకపోతే ఇంకా మీకు దాంతో ఎప్పుడు అవసరం ఉండదు. రైట్ ఇన్సూరెన్స్ ప్లాన్ని చూస్ చేయడానికి ఎమోషనల్గా కాకుండా డేటా డ్రివెన్గా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి యాక్షన్ని తీసుకోవడంలో డిట్టో ఇన్సూరెన్స్ ట్రాన్స్పరెంట్, అన్బయాస్డ్, కమిషన్ ఫ్రీ సపోర్ట్ని అందిస్తుంది. మార్కెట్లో ఉన్న కంపెనీస్ అండ్ వాటిల్లో ఉన్న ఇన్సూరెన్స్ ప్లాన్స్ని డిట్టో డేటాని బేస్ చేసుకొని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని సజెస్ట్ చేస్తుంది. వీడియో డిస్క్రిప్షన్లో కింద పిన్ చేసిన కామెంట్స్లో డిట్టో లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఇప్పుడే తీసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పండి. వీడియో ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.